ఈడికెన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా నుండ్రి. ఇది ఏందనంటే ది క్లబ్ ఆఫ్ రోమ్ అని చెప్పి ఉంటుంది. క్రౌన్ ప్రిన్స్, క్రౌన్ రాయల్ ఇవన్నీ విన్నాం మనం. ద క్లబ్ ఆఫ్ రోమ్ ఎప్పుడు నిన్నరా అని అంటే ఇన్లే, గూగుల్ చేసి చూసుకోండి, ఇప్పుడు తెలుసు స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు ఇది కంప్లీట్గా మీకు అర్థం కావాలంటే బుక్ మీ అదృష్టానికి కొద్ది దొరికితే, లేదా గూగుల్లో పీడిఎఫ్లు ఇట్లా మా లెక్క నాకు కొంతమంది దోస్తులు ఉంటారు, కొంతమంది పంపించారు, కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు చూసినా కాబట్టి ఇంత క్లారిటీగా చెప్పగలుగుతుంది. ద క్లబ్ ఆఫ్ రోమ్ అని చెప్పి మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఈ బుక్ చదువుండ్రి. ద కాన్స్పిరేటర్స్ హైరార్కీ, ద కమిటీ ఆఫ్ 300 అని చెప్తారు. ఈ 300 మంది క్లబ్ల ప్రపంచ స్థాయిలో ఎట్లా శాసించాలనో డిసైడ్ చేస్తారు. మనం ఈఎంఐల దృష్టిలలో పోతూనే ఉంటాము, ఈఎంఐలు కట్టుకుంటూనే ఉంటాము, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి అంటాము. ఒకటి నాకు చెప్పిండు, కార్ ఇంట్రెస్ట్ రేట్ గింతుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ గింతుంది. ఏదైనా నువ్వు చూస్తే కదా నీకు తెలుస్తుంది కమ్యూనిస్ట్ మెంటాలిటీ. నువ్వు అనలిస్ట్ అయితే నీకు తెలుస్తుంది, లేకపోతే అదే కమ్యూనిస్ట్ మెంటాలిటీలో కూర్చుంటావు. నువ్వు భారతీయ జనతా పార్టీ భజన చేస్తావంటే బరాబర్ చేస్తా భారతీయ జనతా పార్టీకి భజన. ఏం బిక్తావు పిక్. నేను అందరిలాగా డోంగ్ చేస్తాలే, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నా ధర్మాన్ పైన నిలబడ్డ పార్టీకి నేను నిలబడతా. నువ్వు 1% కూడా నిలబడవు కదా నా ధర్మం వైపు. నువ్వు 1% నిలబడ్డా నేను నీకు 100% సపోర్ట్ చేస్తా. అట్లాంటిది భారతీయ జనతా పార్టీ నిలబడ్డది కదా, అట్లీస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, కొన్ని పనులు చేసింది కదా, నేను ఖచ్చితంగా నిలబడతా. సో అగైన్ క్లబ్ ఆఫ్ రోమ్కి పోదాం. ఇది ఒక థింక్ ట్యాంక్, ఏ కమిటీ ఆఫ్ 300. వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా మన గ్లోబ్ని కంట్రోల్ చేయడానికే చూస్తారు. ఇందులో మన్మోహన్ సింగ్ కూడా మెంబర్, తెలుసా మీకు? వీళ్ళు ఏం చేస్తారనంటే ప్రపంచ స్థాయిలో ఎవరైతే కుటుంబీకులు ఉంటారు కదా, రాచరిక పాలన కుటుంబీకులు ఉంటారు కదా, ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ, అంటే కేసీఆర్ ఉన్నాడని నేను అంటలేను, చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మళ్ళీ ఓ కేసీఆర్ మేము లేమని చెప్పి ఎగురుతారు. లేడు నేనే చెప్తున్నా కదా. మన్మోహన్ సింగ్ ఉన్నాడు. మళ్ళీ గాంధీ కుటుంబం ఉన్నదా అంటే మీరు రాహుల్ గాంధీని అడుగుర్రి. నేనప్ప అన్నీ నేను చెప్తే మజా ఏముంటుంది, కొన్ని ప్రశ్నలు అడుగురు వాళ్ళకు కూడా. అన్నీ మేము సమాధానం చెప్పుకుంటే మజా కాదు, అప్పుడప్పుడు హోంవర్క్ చేస్తే మీ చైతన్యం కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది యూకేకి ఎందుకు పోతాడు రాహుల్ గాంధీ ఊకుకే బురుబురుబు అని. ఎందుకంటే ఈ కమిటీ ఆఫ్ 300లో మన్మోహన్ సింగ్ చల్ బడిజర్ అని చెప్పిండు. డక్కన్ ఇవాళ చెప్తున్నా డక్కన్ ఎవరు అని అంటే మన్మోహన్ సింగ్. డక్కన్ ఇంకా నాకు బూతులు వస్తాయి కానీ నేను ఆగిపోయినా. ఎందుకు ఆగిపోయినా అనేది చెప్తా. జిగర్లో దమ్ముంటే కౌంటర్ చేయండి. ద లైన్స్ ఆర్ ఓపెన్, ద మెసేజెస్ డైరెక్ట్ తీసుకుంటా, అవసరమైతే ఇట్లా డిస్ప్లే కూడా ఎత్తియాల, నేను తీసుకుంటా. ఇవాళ ఈ కమిటీ ఆఫ్ 300 ఏదైతే ఉందో క్లబ్ ఆఫ్ రోమ్లా మన్మోహన్ సింగ్ని బయటికి వెళ్ళగొట్టారు. ఇలా అజెండా ఏముంటుందంటే భారత్ని డివైడ్ చేసుడు, ఇలా అజెండా ఏముంటుందంటే మన సివిలైజేషన్ని నాశనం చేసుడు. కాకపోతే ఏదో కితాబ్ని రాసుకొని మా సివిలైజేషన్ స్టార్ట్ కాలే, అంచెలంచెలుగా ఆచరణ సిద్ధాంతంగా ప్రాక్టికల్ సినారియోల సంవాద్ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. కన్ఫ్యూజింగ్ దూరం చేయనీకే కన్ఫ్యూజన్ని దూరం చేసి కన్విన్సింగ్ యాటిట్యూడ్తోని భగవద్గీత సాక్షాత్తు భగవంతుడే మాట్లాడిన భగవద్గీత అని మేము పెట్టుకున్నాం. అండ్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ది బుక్ ఆఫ్ హిందూ, మాకు ఎన్నో ఉన్నాయి. హిందూయిజాన్ని కేవలం ఈ భగవద్గీతగా నువ్వు అఫిలియేట్ చేయలేవు. ఋగ్వేదం, సామవేదం, ఉపనిషత్స్ ఎన్నో ఉన్నాయి, మాకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. గీత ఈజ్ నథింగ్ బట్ అన్ ఎఫెక్టివ్. నీకు జరుగుతున్న డౌట్స్లకు ఆ సాక్షాత్తు పరంధాముడు పరబ్రహ్మ స్వరూపుడు ఇచ్చిన సమాధానం. దిస్ ఈజ్ నా నాగరికత. ఇవాళ ఈ క్రౌన్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఒక 300 మందిని పెట్టుకొని పవర్ఫుల్ సబ్ ఫ్యామిలీస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరిని ఒక ఇన్స్టిట్యూషన్లో చేసుకొని గ్లోబల్ ఫైనాన్షియల్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, గ్లోబల్ రిసోర్స్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, లేబర్ యూనిట్స్ని క్రియేట్ చేస్తారు, లేబర్ లిమిట్స్ని క్రియేట్ చేస్తారు. ప్రజలని మొత్తము అప్పుల పాలు చేసి ఈఎంఐల పాలు చేసి వీళ్ళు రాచరిక పాలన అందించడానికి ప్రయత్నం చేస్తారు ప్రపంచానికి. బికాస్ దేర్ మోటివ్ ఈజ్ టు డీస్టెబిలైజ్ ది ఆర్గనైజ్డ్ సివిలైజేషన్స్ ఆఫ్ ది వరల్డ్. అంటే ప్రపంచ స్థాయిలో ఏవైతే ధర్మానికి బద్ధంగా నాగరికతలు ఏవైతే పనిచేస్తాయో, జాతీయవాదంగా ఏవైతే నాగరికతలు ఉంటాయో వాటిని సమూలంగా నాశనం చేయడమే ఈ క్లబ్ ఆఫ్ రోమ్ యాక్చువల్ పని. వీళ్ళు ఏం చేస్తారని అంటే ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన ఒక బుక్ను ఫాలో కాము సనాతనంలో. ఇవాళ ఇది ఉన్నది, రేపు ఇది ఉంటుంది, రేపు అది ఉంటుంది. ఎస్, కాలానికి అనుగుణంగా మనం మారుతూ వచ్చినాం. వీఆర్ అజైల్, వీఆర్ ఫ్లెక్సిబుల్, వీఆర్ నాట్ స్టబన్. బట్ అట్ ది సేమ్ టైం మనం అజైల్ ఉన్నాము, ఫ్లెక్సిబుల్ ఉన్నాం, కానీ ధర్మాన్ని ఎప్పుడు తప్పలే, ధర్మానికి విరుద్ధంగా ఎప్పుడు పోలే. మదిలో కొంచెం భయంతోనే కొన్ని పనులు చేసిండు. ఆ కాడికి వస్తే ఇవాళ భారత సభ్యత అనేది ఒక రిలీజన్ మతానికి సంబంధించిన విషయం కాదు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ వే ఆఫ్ లైఫ్. ఆ ధర్మం నన్ను కొట్లాడుకునే సత్తా ఇచ్చింది, ఆర్గ్యుమెంట్ చేసే సత్తా ఇచ్చింది.
నా పెద్దోళ్ళతో కూడా వాద్ అండ్ వివాద్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చింది. ఇది నా ధర్మం. ఏ కితాబులు ఇచ్చింది? నువ్వు ఫాలో అవ్వకపోతే ఫత్వా జారీ చేస్తా. ఇట్లెప్పుడు నా ధర్మం చెప్పలే. వేల సంవత్సరాల నుంచి 13th సెంచరీ నుంచి మమ్మల్ని ఎంత తొక్కాలని చూసిర్రో మీకు తెలియదా? మనకు తెలియదా? చరిత్ర మనకు తెలియదా? అయినా ఇవాళ ఇంత కంఠంతో ఒక హిందువు మాట్లాడుతున్నాడు అంటే మన పెంపకం ఎంత గట్టిది, మన పెంపకం ఎంత మంచిది, మన ధర్మం ఎంత దమ్మున్నది, ఏం మనని చేసింది, ఎట్లా మనని పెంచింది, మన రూట్స్ ఏంది, మన డిఎన్ఏ ఏంది, మన పరాక్రమం ఏంది, మన ప్రతిభ ఏంది, మీరు ఆలోచించుర్రు. ఇవాళ నేను చెప్పుడు కాదు. మన ఆత్మనిర్భరత అని, మన ఇండిపెండెన్స్ని ఒక కొలోనియల్ మైండ్ సెట్ తయారు చేసి దాన్ని సంపాలని చూసిరు. ఇది కరెక్ట్ కాదా? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇది ఇప్పుడు షురు కాలే, 1870 షురు అయింది. అది ఇప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత ఇయ్యాలటి వరకు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నది కొలోనియల్ మైండ్ సెట్ అని. నీ సొసైటీ మీద, నీ కల్చర్ మీద, నీ నాగరికత మీద, నీ నడవడి మీద, నీ మాట మీద, నీ దైవత్వాన్ని మీద, నీ నమ్మకం మీద, నీ నాయకత్వం మీద ఎప్పుడు డిమోరలైజేషన్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఎప్పుడు ఆ ఎర్రతోలు ఉన్న ఫిరంగి గాడే తోపు తురుము, మీరంతా పాగాలగాన్లు, మీకు అసలు పరిపాలనే రాదు అన్న డిమోరాలిటీయే మనకు చూపించిండ్రు. ఎంతసేపు అధికారం కోసము డీస్టెబిలైజేషన్ చేయనీకినే చూసిండ్రు. ఉచ్చలల్లో జ్యూస్లలో మూత్రాలు పోసిచ్చుడు, తూక్ జిహాదులు అని చెప్పుడు, లవ్ జిహాదులు చేసుడు, కన్వర్జన్లు చేసుడు, రైస్ బ్యాక్ కాలనీకి తయారు చేసుడు, క్రిస్టియన్ మిషనరీలను చేసుడు, మత ప్రచారాలు చేసుడు, దేవాలయాల మన చర్చిలను దేవాలయాలాగా కట్టుడు. ఎందుకు ఏ దేవాలయం కూడా చర్చి లెక్క కట్టలేదే ఇప్పటిదాకా? ఏ దేవాలయం కూడా మస్జిద్ లెక్క కట్టలేదే? కానీ మస్జిద్లలాగా దేవాలయాలాగా మస్జిద్లు కనబడతాయి, కన్వర్ట్ చేసినాయి. ఇది ఎప్పుడు నా ధర్మం చేయలేదే? వై ఈ స్టెబిలైజేషన్ ఎందుకు? చావోస్ ఎందుకు? డెమోక్రసీ పేరు మీద నలుగురిని జమ చేసి మోబోక్రసీ తయారు చేస్తారు. ఎందుకు? బాల్కనైజేషన్ చేస్తారు. గజవాహే హింద్ అని ఎవడు మాట్లాడతాడు? ఇవాళ మేము మాట్లాడుతున్నాం చైతన్యమైన హిందూ. భగవాహే పాకిస్తాన్ కూడా అవుతుంది, భగవాహే బంగ్లాదేశ్ కూడా అవుతుంది, భగవాహే అమెరికా కూడా అవుతుంది, భగవాహే యూరోప్ కూడా అవుతుంది. ఎందుకంటే నా ధర్మంలో ఉన్న దమ్మది. ఈ మాట ఏడదాకా వస్తుంది అని అంటే ఇక్కడికే నాట మొదలవుతుంది. సరే, అప్పుడంటే మనకు ధైర్యం లేకుండే ఏదో అయిపోయింది మనము నిజంగా చెప్తే భక్తి రసంలో మునుగుండే. అక్కడ శ్రీకృష్ణుడు పరంధాముడి మీద గీతాలు రాసుడు మీరాబాయి గారు, ఇక్కడ చైతన్యము, ఇక్కడ వేదాల ఉపనిషత్తులతో ఏమంటారు భారతావని మొత్తము ఆడుతూ పాడుతూ ఉంటే ఆ టైంలల్లో బాగ్దాగ్ గజదంగులకు వచ్చి మనల్ని అటాక్ చేస్తే మనం యుద్ధాన్ని విడిచిపెట్టి దేవుడికి కనెక్ట్ అయిన ఏమంటారు బ్యూటిఫుల్ తరుణంలా మనకు వీళ్ళు వస్తే వీళ్ళు మనల్ని మోసం చేస్తారని ఎట్లా అనుకుంటారు? భక్తి రసంలో మునుగున్నాం. సరే, ఆనాడు అయిపోయింది అని అనుకుందాం. మన అప్పటికి కూడా మొఘల్ అక్బర్ అని అంటారు కదా, ఆడ ఛాతి మీద కాలబెట్టిన రాణులు కూడా ఉన్నారు. ఆ చరిత్ర మనం చదవలే. ఆ కాడ పోయి మాట్లాడితే ఇలా కేవలం స్వతంత్ర సమరయోధంలో కూడా, ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా మహాత్మా గాంధీ, జిన్నా, నెహ్రూ అని చెప్పిర్రు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో లాలా లజపత్ రాయ్ లేకుండేనా? లాఠీలతో దెబ్బలు తినలేదు ఆ మహనీయుడు. ఆయన చరిత్ర మనకి ఎందుకు ఇంత గట్టిగా పరిచయం చేయరు? ఎప్పుడైనా లాఠీ చార్జీలు అయినాయా వీళ్ళకు? మహాత్మా గాంధీ గారికే తీసుకోరి, నెహ్రూ గారికే తీసుకోరి, అక్కడికి వస్తే జిన్నా గారికి ఎప్పుడన్నా లాఠీ చార్జీలు అయినాయా? లాలా లజపత్ రాయ్కి అయితే పెద్ద పెద్ద దెబ్బలు దాకినాయి కదా. ఎందుకు ఇంతమందిని తీసేసి ఇప్పుడు బంకిం చంద్ర చటర్జీ ఒక బుక్ రాసిండ్రు, సాధువులందరూ రిటాలియేట్ అయినరు. ఇది మర్చిపోయిన మా చరిత్రలో బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు మాట్లాడిన మాటలు సాధు రివోల్ట్ మీద లోకమాన్య తిలక్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ని పక్కకు జరిపేసి కేవలం ఫ్రీడమ్ స్ట్రగుల్ మొత్తం ముగ్గురు చుట్టూ ఎందుకు దింపిర్రు? మహాత్మా గాంధీ గారని, నెహ్రూ గారని, లేకపోతే జిన్నా అన్న పేరుతోని. బాలగంగాధర్ తిలక్ గారి కళ్యాణం ఏమైంది? లోకమాన్య తిలక్ చేసిన చైతన్యం ఏమైంది? బిపిన్ చంద్రపాల్ చేసిన పోరాటం ఏమైంది? మన బంకిం చటర్జీ చేసిన చైతన్యం ఏమైంది? అవన్నీ మర్చిపోయినాం. ఫ్రీడమ్ మూమెంట్ కేవలం వీడికైనా షురూ చేసినాం. అరే ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, ఫైనాన్షియల్ శాస్త్రవేత్త అని మాట్లాడతాడు ఈ మన్మోహన్ సింగ్ని. ఈ మనిషి డక్కను కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ తీసుకొని వచ్చి 7 సంవత్సరాలు పెట్టుబడి ఇట్లనే ఉండాలి, అప్పుడే రిటర్న్స్ వస్తాయని మాట్లాడిన పాగలగాడేవాడు, ఢక్కనేవాడు దేశంలో ఈ మన్మోహన్ సింగ్ కాదా? మళ్ళీ అప్పుడే ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ఉంటే భారతదేశం ముంగడ పోవాలి కదా. ఆర్థిక ఇబ్బందులు ఎందుకు పడ్డది? ఈ సిగ్గు తప్పిన కాంగ్రెస్ వాళ్ళు గోల్డ్ లండన్ బ్యాంకులలో ఎందుకు డిపాజిట్ చేసారు ఫ్రెండ్స్ యునైటెడ్ కింగ్డమ్లో?
ఎందుకు చేసిర్రు? అంత ఆర్థికవేత్తలు, అంత శాస్త్రవేత్తలు ఉంటే సిగ్గు తప్పినోళ్ళనిగా మళ్ళీ తువాళ్ళ చెప్పులు మడత పెట్టాల్సి వస్తుంది ఇలా పేర్ల మీద. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు శాస్త్రవేత్తలని. కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఈ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చింది కాదా? డక్కని కాదా? ఇవాళ ఆయనని ఈ 300 కమిటీలకని లాద్దాను నేను. అందుకే రాహుల్ గాంధీ ఊకు కురుకుతున్నాడు, ఆయనని కూడా ఏడ జరుపుతారో అని. ఎలైట్ క్లాస్లకని పోతాడు కదా, భయం చుట్టుకున్నది. ఇవాళ దేశాన్ని మామూలుగా ఉండదు ఇలా. మన దేశంలో ఒకటి కరప్ట్ ఏందనంటే ప్రతి భారత పౌరుణ్ణి ఏదో ఒక ఆశ పెట్టి లొంగ తీసుకోవాలి. లేదు అని అంటే ఆయనకి ఒక పబ్లిక్ మీడియా ఒక అటెన్షన్ ఇవ్వాలి. ఆయనకి పబ్లిక్ మీడియా అటెన్షన్ ఇచ్చి ఆయనకు సెలబ్రిటీ చేసి కూర్చోబెట్టాలా, తర్వాత ఆడే ఆటోమేటిక్ ఆ సంకనాకిపోతాడు అన్న ఒకటి. ఇంకొకటి ఏంటంటే కులం, మతం, జాతి పేరు పెట్టి డివైడ్ చేయాలి. ఇంకేమన్నానంటే ఇగో నీ ధర్మంలో గిట్లున్నది, నీ ధర్మంలో ఆడోళ్ళు ఎప్పుడు మొగోళ్ళు వెనుక నడవాలా, వాళ్ళు చున్నీ కప్పుకోవాలా, వాళ్ళు బిందీ పెట్టుకోవాలా, వాళ్ళు గాజులు వేసుకోవాలా, ఇలా సాంప్రదాయం రయ్యా. అదే వాళ్ళు బుర్కా వేసుకుంటే ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ చర్చిలకు ఆడోళ్ళు పోతారా అని అంటే ఇదేముండదు. సిస్టర్లకు ఇట్లా జరుగుతుందని అంటే దాని మీద క్వశ్చన్ చేయొద్దు. కానీ భూతద్దంలో పెట్టి హిందూయిజంలో జరుగుతున్న అది ఆచారాలను ఒక దురాచారాల లెక్క చూపెట్టుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. హిందూ ధర్మానికి మాట్లాడేటోని ప్రతి ఒక్కరిని రిడిక్యూల్ చేస్తూ ఉంటారు, ప్రీచ్ చేస్తుంటారు, అటెంప్ట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఏమవుతుంది రాబోయే అని అంటే ఇక చేస్తారు, ఇక టాపిక్లను జనరేట్ చేస్తారు. ఎట్లా అంటే నిరుద్యోగం, ప్రైసులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. మళ్ళీ జీతం పెంచుకోవాలన్నప్పుడు స్కిల్ పెరగొద్దా? అన్ని పుక్కటికి కావాలనా? ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి, గవర్నమెంట్ అగెయిన్స్ట్గా ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. జనాలను ఉచ్చిక్ చేసి రెచ్చగొట్టి కథలు పడి పెద్ద పెద్ద చేస్తారు, ఫ్యాక్టరీలు మూతపడేటట్టు చేస్తారు. దాంతో ఫ్యాక్టరీలు మూతపడంగానే నీకు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పేరు మీద ఫ్యాక్టరీలు మూత బంద్ చేసింది రాహుల్ గాంధీ కదా. ఒడిశా తీసుకుపోతే స్టీల్ ఫ్యాక్టరీలను ఎక్సెట్రా. మళ్ళీ అప్పుడు ఆ ఫ్యాక్టరీలు తెరిచినట్టు ఉద్యోగాలు వస్తుంటాయి కదా రాహుల్ గాంధీ. ఎందుకు బంద్ చేయించను? మళ్ళీ అదే భూపాల్ గ్యాస్ ట్రాజడీ అయినప్పుడు వాడు అట్లెట్ట తప్పించుకొని పోయిండు. ఎట్లెట్ట పర్యావరణానికి అంత నష్టం జరిగింది, అంతమంది వేల మంది చచ్చిపోయా, మళ్ళీ అప్పుడు వాళ్ళు ఎట్లా తప్పించుకోపోయా? మీ నాయనని అడగలే ఎన్నడు? ఈ ప్రశ్నలు అడగొద్దు. సగం నిజాలు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సూడో మేధావి అంటాడు కదా, ఈటల రాజేందర్ కరెక్ట్గా పెట్టిండు ఆ పేరు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సూడో మేధావి అని చెప్పి పేరు పెట్టిండు. హాఫ్ మేధావి, ఎందుకంటే హాఫ్ ట్రూత్లో చెప్తాడు. ఆ రాజు మంచోడు, మళ్ళీ రోజు రాత్రి మర్డర్ చేస్తాడు, గజ్జెప్పడు. ఇట్లా కంట్రోల్ చేసుకుంటారు మొత్తం. హిస్టరీని కంట్రోల్ చేసుకుంటారు, కల్చర్ని కంట్రోల్ చేసుకుంటారు, సబ్జెక్ట్ని కంట్రోల్ చేసుకుంటారు. మొఘళ్ళు వచ్చి మూతబరి చూపించారు, కత్తి చూపించి. ఇస్లాం కూడా అక్కడికైనా వచ్చింది, కత్తి పట్టి బుక్కులను పక్కకు జరిపి. సో వాళ్ళు మొత్తం సివిలైజేషనల్గా సెట్ అయిన రా అని అంటే అబ్సల్యూట్గా నీకు నాకు సెట్ కాలేదు, వాళ్ళ కాళ్ళు సెట్ అయిన రా అని చెప్తారు, సరి అనే సూపర్ అని అంటారు వాళ్ళు. బట్ ఇలా ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఉన్నది, మళ్ళీ సనాతనం పోయినప్పుడు ఎట్లా రెస్పెక్ట్ ఉంటుంది అన్నది నువ్వు చూసుకో. కొంచెం డిఫరెన్స్ క్రియేట్ చేసింది బ్రిటిష్ సర్కార్, బుక్కులను మార్చి, ఎడ్యుకేషన్ని మార్చి కొంచెం సక్సెస్ అయింది. ఇవాళ మనకు సెక్యులరిజం అనే మాట ఢోంగ్ తీసుకొని వచ్చిందే ఈ కలోనియల్ మైండ్ సెట్, ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనని మెంటలీ కాలనైజ్ చేసిర్రు ఇవాళ, ఫిజికలీ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలైట్ ఇన్స్టిట్యూషన్ల పేర్ల మీద ఉద్యోగం, సద్యోగం, లేకపోతే మీ విద్యావేత్తనం అని చెప్పి మాట్లాడి 7-8 కిలోల బ్యాగులు మనకు వేసి వాళ్ళకు ఉపయోగపడే చదువులు భారత్లో నేర్పి, భారత్కేని నా దగ్గరికి రా నేను జీతం ఇస్తామని చెప్పి మళ్ళీ అదే పని చేత టక్కుని తీసేస్తున్నాడు. ఆడ మాట్లాడడం మన భారతదేశంలో ఉద్యోగాలు మాట్లాడి ప్రభుత్వం ఏం చేస్తుందని మాట్లాడతాం. బట్ వి నెవర్ క్వశ్చన్ అవర్ ఓన్ స్కిల్. నా స్కిల్ ఎట్లా డెవలప్ అవుతుందని చెప్పి మనం మాట్లాడం. ఇది ప్రాబ్లం. ఇది ప్రాబ్లం. ఇవాళ ముగ్గురు చుట్టే మొత్తం మనం స్వతంత్ర పోరాటాన్ని కూడా తిప్పినాం. ఎందుకు? భారత్ని డిస్టర్బ్ చేసే చర్య, ఒక కుటుంబ లెగసీని నడిపే చర్య, ఒక కౌమ్కి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి సంతుష్టీకరణ ఏందో తెలుసుకోలేని మూర్ఖత్వం మనది. ఇవాళ చేతులు జోడించి చిత్రగుప్తు నుంచి గిరీష్ దారముని ఆర్ టు దట్ మ్యాటర్ నా టీం పాదాభివందనం చేస్తుంది ప్రతి భారతీయుడికి. ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంది అని చెప్పి మనం క్వశ్చన్ చేయాలా. ఇవాళ మన గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ ది జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఎక్కడెక్కడ ఏమైతే అవసరం ఉంటాయో అవి ఖచ్చితంగా జరగాల. ఇవాళ మన టెంపుల్ వక్ఫ్ ఏవైతే ఉన్నాయో
ఈ టెంపుల్ యాక్ట్లు గింపుల్ యాక్ట్లు ప్రభుత్వాల చేతులకి ఇక పోవుడు బంద్ చేయాలా, మన బోర్డులు మనకు ఉండాలా. ఈ వక్ఫ్ అని చెప్పి ఏవైతే డ్రకోనియన్ లావులు ఉన్నాయో అవిటి గడ్డపార పెట్టి 4 అడుగులు లోతు కాదు 400 అడుగులు లోపలికి నూకాల, పాతాళానికే నొక్కాల. ఇవాళ ఎన్ఆర్సీ అండ్ సిఐఏ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలా. ఇవాళ రిజర్వేషన్స్ అనేది కాకుండా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి ఈడబ్ల్యూఎస్ బేస్డ్ మీద రిజర్వేషన్స్ రావాలా. అందులో హిందూ ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, ప్రతి ఒక్కడు ఉంటాడు. రిలీజన్ హిందుత్వ, జాతి భారతీయ అననే ఏకైక నినాదం భారత్లో మొత్తం మోగాల. ఇవాళ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్, ఈ సింపథైజర్లు ఎవడు ఉండొద్దు, గడ్డపారలు దించే తత్వం ప్రభుత్వాలు ఉండాలా. ఇవాళ ఈ ఓట్ల కోసం అపీస్మెంట్ చేసి నాజూక్ సర్కారులు ఉండొద్దు, నాయకత్వపు లక్షణాలు ఉన్న సర్కారులు ఉండాలా. మేము అడిగింది తప్పైతే, మేము కోరింది తప్పైతే, ఈ కంటెంట్కి ఇట్లా మీకు నచ్చకపోతే ఉతకారేండ్రి, బట్ చెప్పుండ్రి, ఆధారాలతో చెప్పుండ్రి. ఇవాళ మనని వాడుకున్నారు, ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ తీసుకొని వచ్చి మనని తప్పుడు దొవ్వలలో పట్టించిండ్రు, ఫ్రీడమ్ స్ట్రగుల్కేని పట్టించిండ్రు. ఇవాళ ఫ్రీడమ్ స్ట్రగుల్నే పక్కకు జరిపేసి కాంగ్రెస్ తన ఉనికిడి ఎక్కడ పోతుందో అని చెప్పి 2 ముక్కలుగా డివైడ్ చేసేసింది భారత్ని. బ్రాహ్మణిజం అండ్ కాంగ్రెస్ అని చెప్పి పెట్టేసింది. బ్రాహ్మణిజం అని అంటే ఒక కులం కాదు, మేధావితనం బ్రాహ్మణిజం. ఆ శ్రీకృష్ణుడు కూడా గీతలో మాట్లాడిన మాట, నీ కర్మతో నీ జాతి, నువ్వు చేసుకునే కర్మతో నీ జాతి. ఆ జాతి అనేది నీ నీ ఏమంటారు నడవడికి అనేది సెట్ కాదు. నువ్వు అప్లిఫ్ట్ చేసుకుంటే నువ్వు 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 తెలివివంతుడు కూడా అవుతావు. నువ్వు నువ్వు ఈ వృత్తి నుంచి ఈ వృత్తికి కూడా పోగలుగుతావు. ఒకడు మేధాశక్తితో వృత్తి చేస్తాడు, ఒకడు ఫిజికల్ శక్తితో వృత్తి చేస్తాడు, ఒకడు 2 కాంబినేషన్లో చేస్తాడు. దిస్ ఈజ్ వాట్ మై ధర్మ టాటస్. నేను తప్పు ఉండొచ్చు కొన్ని దాంట్లో ఫ్రేమ్ చేసుట్లా, బట్ ఐఎమ్ నాట్ టీచింగ్ ప్రవచనాస్. ఐఎమ్ అన్ అనలిస్ట్ ఫ్రమ్ ది పొలిటికల్ పర్స్పెక్టివ్. సో నేను ఆ విషయంలోనే మాట్లాడుతున్నా. ఇవన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి సిఏఏ మీద మాట్లాడిండు, ఎన్ఆర్సీ మీద మాట్లాడిండు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సంకల్పాన్ని మనకు గుర్తు చేసిండు, సుభాష్ చంద్రబోస్ గారి త్యాగాన్ని మనకు గుర్తు చేసిండ్రు, వీర్ సావర్కర్ అనుభవించిన చరిత్ర మనకు పరిచయం చేసిండు, ఛత్రపతి శివాజీకి ఒక కొత్త రూపం మనం ఇచ్చుకున్నాం, భారతవానికి ఒక కొత్త భారతీయతనిచ్చుకున్నాం, ప్రపంచ స్థాయిలో భారత్ ప్రతిభను ఇలా చూపుకున్నాం, ఆత్మనిర్భర్ చేసుకున్నాం. మోదీ హే తో మున్కిన్ హే అన్న మాట మీ నోట కూడా రావాలని చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ అంచెలంచెలుగా ఒక్కొక్క సెగ్మెంట్ వైజ్ తీసుకుంటూ వచ్చిండు. కాకపోతే ఒకటే ఏందనంటే మోదీ తీసుకొచ్చిన ఈ సంకల్ప 6 సంకేతాలు కూడా ఏవైతే ఉన్నాయో, సంకల్పాలు అండ్ సంకేతాలు ఏవైతే ఉన్నాయో, ఫ్యూచర్లో కూడా ఆయన ఏదో చేస్తానన్నాడు, ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కూడా ఏదో తీసుకొచ్చిండో, ఇవన్నిటికీ నేనేమంటా అంటే కేవలం ఒక్క మోదీజీతో సరిపోదీయాల. మోదీజీ లాంటి వాళ్ళు, చిన్న మోదీలు, మధ్య మోడీలు, అట్లాంటి వాళ్ళు అంచెలంచెలుగా రాష్ట్రాలలో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఆ కెపాసిటీకి అర్థం కానీ ఫాల్తుగాళ్ళని తెచ్చుకొచ్చి మనం పెట్టుకుంటాం చూడు, అప్పుడు ఆడ ప్రాబ్లం అవుతుంది మనకు. ఒక నరేటివ్ని సంపనీకే చేత కాదు, ఎంతసేపు భజన, ఇది తప్పు అని చెప్పడం కూడా తప్పు అని అంటే ఎట్లయితుంది? భారతీయ జనతా పార్టీ అనేది భారతీయతతో జనతా పార్టీ అయింది, భజనతో జనతా పార్టీ కాలే అది. సో ఈ భజనను పక్కకు పెట్టి, బానిసత్వాన్ని పక్కకు పెట్టి, మళ్ళా ఆ భారతీయతను లేవట్టి, ఆ భారతీయతను తీసుకొచ్చిన ఆ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ అని చెప్పి పునాదులు నాటిన ఆ నరేంద్రుడికి సపోర్ట్గా నిలబడాలనంటే ప్రక్షాళన జరగాల కింద. ఇవన్నీ ఇంప్లిమెంట్ జరగాల. ఇవన్నీ ప్రతి మాట, ప్రతి నోట, ప్రతి ఇంట తెలవాలా, చూడాలనంటే మాట జరగాల. ఈ కంటెంట్ నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చాలా టైం తీసుకొని ఇట్లాంటివి కాంట్రిబ్యూట్ చేస్తాం. అండ్ సో వీ రిక్వెస్ట్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ వెల్. భారత్ మాతాకి జై. మోదీ హేతో మున్కిన్ హే అని ఎందుకు మాట్లాడతానంటే నేను ఆధారాలతో పెడతా. కొంతమందికి ఇప్పుడు బగబగ గాలి ఉంటుంది, మళ్ళీ మోదీ మాట తీసుకున్నాడు గిరీషు. బరాబర్ తీసుకుంటారు అబ్బాయి, మంచిగా చేసినప్పుడు మంచిగా తీసుకుంటా నేను. మళ్ళీ అదే బడ్జెట్ అయినప్పుడు మంచిగా లేదు మోదీజీ అని చెప్పి నేను కూడా మాట్లాడిన, ఓపిక లేదు మోదీజీ అని కూడా నేను మాట్లాడినా. నేను మోదీజీని ఎందుకు పొగుడతా అని చెప్పి మాట్లాడితే, ఇలా మయన్మార్లో ఎవరైతే ఉన్నారు కదా, జుంటా గ్రూప్ అపోజిషన్ ఎవరైతే ఉన్నారు కదా, రిబెల్ గ్రూప్లు అని అంటారు కదా, వాళ్ళతోని భారతీయ జనతా పార్టీ కాదు ఇలా నా భారత్ ప్రోటోకాల్ బ్రేక్ చేసింది. జనరల్గా భారత్ ఇట్లా చేయదంటే భారత్ ప్రోటోకాల్ బ్రేక్ చేసింది అని నేను చెప్పా. ICWA, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అదేమంటారన్నా మర్చిపోయినా, ICWA జర కొడితే చెప్తుంది అది.
వెల్ఫేర్ అసోసియేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఏదో ఉండదు, ఇది ఐసీడబ్ల్యూఏ అని అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఈ ఐసీడబ్ల్యూఏలో రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్సెట్రా పెద్ద పెద్ద మేధావులు వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఇట్ ఇస్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కౌన్సిల్. ప్రభుత్వమే దీన్ని స్పాన్సర్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా చేతి ఉంటుంది. ఏందన్నది ఐసీడబ్ల్యూఏ? కాదు, వేరేది ఉంటుంది, ఏదో ఉంటుంది దాని పేరు, నేను మర్చిపోయినా ఫ్రెండ్స్ దాని పేరు. సో ఈ ఐసీడబ్ల్యూ ఏం చేసిందని అంటే, మన మయన్మార్లో ఎవరైతే జుంటా గ్రూప్ ఉన్నది కదా, దాని అపోజిషన్ రిబెల్ గ్రూప్లు ఉన్నారు కదా, వాళ్ళతోని చర్చలు షురూ చేసేసింది. రండి ఒకసారి జర కూర్చొని మాట్లాడదాం ఏమున్నది. ఎందుకంటే మయన్మార్ ఇలా కంప్లీట్గా కొంచెం చైనా చేతిలోకి వెళ్ళిపోయింది. చైనా చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు మనకు ప్రభావితం చేస్తున్నారు. ఇక్కడ నుంచి వీళ్ళు బంగ్లాదేశ్ వస్తున్నారు, వీళ్ళు రోహింగ్యా లిబరేషన్ ఆర్మీ అని తయారు చేస్తున్నారు, బంగ్లాదేశ్లో షురూ చేసిండ్రు, పెద్ద పెద్ద కథలు పడుతున్నారు. అప్పుడు ఏమేం చేసిండంటే, ఇప్పుడు అమెరికా వాడు వచ్చి మన అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీని కలిసిండా లేదా? సో నువ్వు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్పు ఎందుకు అవుతుంది? ఈనాటి కలియుగంలో ఖచ్చితంగా మనం కూడా జర గేరేయాలా, బండిని ముంగడి జరపాలంటే ఈ రిబెల్ గ్రూప్లతో మాట్లాడాలా అని చెప్పి యాక్షన్ షురూ చేశారు. కొన్ని వేల మంది గ్రూపులు ఉన్నాయి. ఆరెంజ్ కలర్లల్లో, ఎల్లో కలర్లలో, గ్రీన్ కలర్లలో ఇవన్నీ ఉంటాయి. పీపుల్ డిఫెన్స్ ఫోర్సెస్ అని, బామార్ పీపుల్ లిబరేషన్ అని, కరేని నేషనలిస్ట్ డిఫెన్స్ ఫోర్సెస్ అని, అరకమ్ ఆర్మీ అని, కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ అని, ఇట్లా కొంతమంది వేల గ్రూపులు ఉన్నాయి మయన్మార్లో. సో ఈ రిబెల్ గ్రూప్లతోని చర్చ షురూ చేద్దామని చెప్పింది. ఇది ఏమైపోతుంది అంటే, ఇప్పుడు వీళ్ళు మణిపూర్లో ఏదైతే కుక్కీ పాపులేషన్ ఉంది కదా, వాళ్ళు అప్రమత్తం అవుతారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళకి రోహింగ్యా నుంచే కదా సప్లై, వీళ్ళకు మన డీప్ స్టేట్ అమెరికా నుంచే కదా సప్లై. చైనా పెత్తనం మొత్తం సంకనాకుతున్నది. చైనా పెత్తనం మొత్తం ఇప్పుడు సంకనాకుడు షురూ అయిపోయింది. బికాస్ ఈ మల్కా స్ట్రైట్ అంటారు కదా, మల్కా స్ట్రైట్ అని అంటారు, అది చైనాకు చాలా క్రిటికల్. మల్కా స్ట్రైట్ అనేది అయితే ఉంటుందో నేను పెట్టేది ఉండే మర్చిపోయినా, అది చాలా క్రిటికల్. ఎందుకంటే లాజిస్టిక్స్కి చైనాకు చాలా ప్రాబ్లం. ఇవాళ శ్రీలంక కూడా చాలా డిప్లొమాటిక్ స్టాండ్ తీసుకున్నది. మీరు సావురు రాబాయ్, మేము చూసుకుంటాం. ఇప్పుడు సిగ్గొచ్చింది. వెనకటికి ఎట్లా ఎగిరి చైనా పైసల మీద. మాల్డీవ్స్ ఇవాళ బిచ్చం బతుకెత్తుకొని మన దగ్గరికే వచ్చింది, మళ్ళీ చైనా ఎందుకో సపోర్ట్ చేయలేదు. ఇవాళ బంగ్లాదేశ్ కరెంటు చిచ్చు బంద్ చేస్తే కథం, మేము మీకు ఫిష్లు ఇవ్వం, ఓడరాను ఫిష్ ఇస్తా అయితే అదరా మళ్ళీ ఇస్తామని అన్నారు. మా పైసలు మాకని అన్నప్పుడు కథం పులుసు కారిపోయింది. ఈడోడైతే ఎలక్షన్ లేకుండా గెలిచిండు కదా, ఇప్పుడు పర్మనెంట్ అయిపోదాం 5 సంవత్సరాలకు నేనే అనుకుంటున్నాడు యూనిస్ గాడు. ఇటు క్లింటన్ ఫౌండేషన్ పైసలను రొటేట్ చేస్తుండే బంగ్లాదేశ్లో ఈ యూనిస్ గాడు. ఇలా చరిత్రకి ఇది. ఇప్పుడు పైసా పెట్టింది వేరోళ్ళు, కొట్లాడింది వేరోళ్ళు, రోడ్లకు అగ్గిపెట్టింది వేరోళ్ళు, మరణకాండ చేసింది వేరోళ్ళు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఏంటాడా? యూనిస్ గాడు. వాళ్ళకి మండదా? ఖచ్చితంగా మండుతుంది కదా. అరే నీ అమ్మ నేను కొట్లాడినా, నేను చేసిన. ఇప్పుడు కర్ణాటకలో ఉంటుంది చూడు, పాపం కొట్లాడిందంతా డీకే శివకుమార్, కానీ రాజ్యాధికారం ఓడి వెళ్తున్నాడు సిద్ధరామయ్య. సో ఉంటుంది కదా, ఓడికైనా కష్టపడ్డోడికి ఇవ్వాలి కదా. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు ఒళ్ళు వేయలేయాలి, ఎందుకంటే కష్టపడేది రేవంత్ అన్న కాబట్టి రేవంత్ అన్నకి ఇచ్చిర్రు. సో ఈడ కూడా మయన్మార్లో కూడా అంతే. ఇప్పుడు నువ్వు జుంటా గ్రూప్తో ఉన్నావు అంటే నువ్వు జుంటా గ్రూప్తో ఓకే ఫైన్ వెల్, బట్ వీ ఆల్సో మేము కూడా మాట్లాడతాం ఈ రిబెల్ గ్రూప్లతో, తప్పేమున్నది? వెనకటికి కాంగ్రెస్ ఆఫ్ఘనిస్తాన్ని మొత్తం ఐసోలేట్ చేసి పెట్టింది. అదే మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఎస్ మేము తాలిబాన్లకు కొంచెం ట్రైనింగ్ ఇస్తాం, తాలిబాన్లతో బిజినెస్ చేస్తాం, తాలిబాన్లతో మంచుకుంటాం, తాలిబాన్లతో చేస్తాం. ఇప్పుడు పాకిస్తాన్ని తాలిబాన్లో పెడుతున్నారు. మంచితనంతో కూడా మంచి కరిగియచ్చు. పాటలు పాడితే రాళ్ళు కూడా కరిగిన చరిత్ర మనది, అట్లాంటి ధర్మం మనది. శాస్త్రం ఎప్పుడు ఎత్తాలనో, శస్త్రం ఎప్పుడు ఎత్తాలనో భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ ఈ కాంగ్రెస్కి తెలుసా? ఎంతసేపు కూర్చొని ఉన్నారు. మాకు పోలీసులు ఎందుకు? మేము ప్రేమించేటోళ్ళము. మౌంట్ బ్యాటన్ని ప్రేమించంగానే అయిపోతుందా? వాళ్ళ కథనాలు గట్లనే వస్తాయి కదా. ఆ ప్రేమని అన్నిటికీ వర్తిస్తుంది అంటే నడుస్తుందా? దుష్మన్ కే సాత్ గోలీ చలానా పడతాయ్, పూలు చలానా నై పడతాయ్. గులాబ్ పూలు పెట్టుకున్నంత మాత్రం దునియా మొత్తం చెవులలో పూలు పెట్టుకోదు. పూలు వాళ్ళ చాచాకి చెప్పాలా. దిస్ ఈజ్ వాట్ ద నయా భారత్. మహాభారత్ మనం చదివినాం, నయా భారత్ చూస్తున్నాం. ఇట్లాంటి స్టెప్పులు ఎవరైనా తీసుకుంటున్నారా అని అంటున్నా. ఇలా మొత్తం సీల్ చేసి పడేస్తున్నారు బార్డర్లన్నీ సీల్. అమిత్ షా గారి స్టేట్మెంట్, జార్ఖండ్లో జర గవర్నమెంట్ ఫామ్ కానీ ఒక్కొక్కంది తీస్తామని అనగానే తర్రని ఉడుకుతున్నారు అందరు ఆడ. ఎందుకంటే దీదీకి వీళ్ళే కావాలి కదా ఈ డాయన్కి. హేమంత బిశ్వా శర్మ అక్కడ గట్టిగా ఉన్నాడు. ఇలా థింక్ నార్త్ ఈస్ట్ ప్రోగ్రాంలో గట్టిగా ఇంప్లిమెంటేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ కుకీని కొట్టాలని అంటే ఎడికేని కొట్టాలన్నది ఇప్పుడు రూట్ కాజ్ కానీ పెట్టారు. తాండవ్ హోగా. ఇలా నచ్చితే నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. ఏమైనా తప్పు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చేయరు, బట్ ఆధారాలతో జరదిట్టూరి. భారత్ మాతాకి జై.